బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నటువంటి బాలయ్య బాబు ఒక రేర్ అచీవ్మెంట్ అయితే చేశాడనే చెప్పాలి. 'ఆకు మహారాజ్' మూవీకి అయితే బాలయ్య బాబు 39 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టయితే ఒక టాక్ నడుస్తుంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు కాబట్టి ఫస్ట్ 16 కోట్లు, తర్వాత 20 కోట్లు, తర్వాత 28 కోట్లు, ఇప్పుడు 39 కోట్లు అన్నట్టు ఒక టాక్ బలంగా నడుస్తుందని చెప్పాలి. రెమ్యునరేషన్ ఎంత అన్నదైతే పక్కన పెడితే హిట్ మీద హిట్ మాత్రం కొడుతున్నాడు కాబట్టి ఒక స్టాండర్డ్ గా ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు బాలయ్య బాబు. రీసెంట్‌గా వచ్చినటువంటి మూవీస్ అన్నీ కూడా తిరుగులేని బ్లాక్ బస్టర్‌లు అవుతూ వచ్చాయనే చెప్పాలి. తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇచ్చాయనే చెప్పాలి అభిమానులకి. బాలయ్య బాబు నుంచి అంటూ ఒక మూవీ వస్తుందంటే అది ఖచ్చితంగా పక్కా హిట్ అన్నటువంటి బ్రాండ్ ఏర్పడిపోయింది ప్రస్తుతానికి. డైరెక్టర్స్‌తో వరుసగా మూవీస్ అయితే కమిట్ అవుతూ తిరుగులేని బ్లాక్ బస్టర్‌లు కొడుతున్నాడని చెప్పాలి బాలయ్య బాబు. ఇది మాత్రం ఒక పెద్ద అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. ఈ టైంలో వరుసగా 4 హిట్లు అంటే మామూలు విషయం అయితే కాదు. మధ్యలో ఫ్లాప్‌లు పడుతుంటాయి. కానీ బాలయ్య బాబుకు మాత్రమే హిట్లు పడ్డాయని చెప్పాలి. ఇందులో సందేహమే లేదు. నెక్స్ట్ 'బోయపాటి సీను' మూవీతో రావాల్సినటువంటి 'బోయపాటి' మూవీతో మాత్రం తిరుగులేనటువంటి హల్చల్ చేయబోతున్నాడని చెప్పాలి. ఇది పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఈసారి చెలరేగిపోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎటువంటి సందేహం లేదు ఈ మూవీతో మాత్రం. అసలు సత్తా చాటుతాడు. కలెక్షన్‌ల ప్రమాదం సృష్టిస్తాడు. పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ కూడా దగ్గర దగ్గర 600 కోట్ల పైనే ఉండొచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.